వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శివరుద్ర గారు అరెస్ట్ అయ్యారు, చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే అరెస్ట్ చేశారా లేకుంటే ఏంటి అసలు ఏమైంది? అది అరెస్ట్ అనేది కాదు, కాకపోతే తమ్నేళ్ళు పెడతారు, పనికి మాలిన తమ్నేళ్ళు. అరెస్ట్ అని కాదు, కానీ అదేం జరిగింది అక్కడ చాలా చిన్న విషయాలే. వేరే ఎవరు పూజలు చేసి లక్షలు లక్షలు దొబ్బేస్తున్నారు అని కొంతమంది అఘోరాల పేరు చెప్పి సాధువుల పేరు చెప్పొచ్చారు అని అన్నప్పుడు వాళ్ళు ముగ్గురు టీం మెంబర్స్ వస్తున్నారంట. వస్తున్న తరుణంలో ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా ఈయన గారిని రమ్మని చెప్పి డబ్బులు ఇస్తామనో లేకపోతే పూజ చేస్తామనో జరిగిన సమయంలో, ఇప్పుడు అదే ప్రాంతం నల్లకుంట ప్రాంతంలో నేను పూజకు పోతూ ఉన్నా. ఆ సమయంలో పోతున్నప్పుడు వాళ్ళ ముగ్గురులో ఒక వ్యక్తితోనే ఈయన మాట్లాడుతుండనమాట. ఇంకా మిగతా ఇద్దరు ఎవరో తెలియదు కదా. తెలియదన్నప్పుడు పోలీస్ అధికారులు ఒక ఫోటో పట్టుకొని వచ్చారు. నైట్ పూట దిగిన ఫోటో కాబట్టి వాళ్ళు పొరపాటులో చేసుకొని వచ్చి సడన్గా నన్ను చూసి నేను యూటర్న్ తీసుకుంటూ ఉంటే డ్రైవర్ లేడు ఆ రోజు, ఆదివారం అవ్వడం చేత నేనే పోతూ ఉంటే ఆయన గారు చూసి సస్పెక్టెడ్గా చూసి ఎవరో అని దూరం నుంచి వచ్చి చూస్తే గడ్డాలు మీసాలన్నీ చూసుకుంటే తర్వాత నేను కాదని నిర్ధారణ చేసుకున్నారు. కానీ నేనే అంత పెద్దగా ఆలోచన చేసుకున్నా. చాలా ఇలా నిర్ధారణ చేస్తారు, ఒక సాధువు ఎట్లుంటాడో తెలియదా, ఒక వ్యక్తి ఎలా ఉంటాడో, మరి అంతా అయితే ఫొటోస్ డిఫరెన్సెస్ ఉండదు కదా, ఏదో ఒక తేడా కనబడుతుంది అన్న ఉద్దేశంగా నేను వాళ్ళు నాకు సారీ చెప్పడం అది చేయడం. మా శిష్యులు మీరు పోలీసు వాళ్ళు కాదా, అవునా అని మన శిష్యులు వాళ్ళతో గొడవపడ్డం, వాళ్ళ తర్వాత గొడవపడ్డారు, కొట్టుకున్నారు, గొడవపడడం జరిగింది. వాళ్ళు మన శిష్యుల్ని కొట్టారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయాం. అక్కడ ఈయన అది కాదు, ఈయన శివరుద్ర స్వామి ఇట్లా కొన్ని కార్యక్రమాలు తిరుగుతుంటాడు, ఛానల్లో వస్తాడని చెప్పడం, ఇవన్నీ వైవిధ్యంగా జరిగాయి. జరిగిన తర్వాత సిఐ గారు కూడా ఫోన్ చేసి సారీ అన్నారు. నేను కూడా వీళ్ళకి సారీ చెప్పి, ఇప్పుడు ఛానళ్ళల్లో ఏమొస్తుంది, శివరుద్ర సాధు అరెస్ట్ అని చెప్పి పెడితేనే చాలామంది చూస్తారు. ఇది ఎందుకు అంటున్నా, అంత వితండవాదం ఎందుకు? ఇప్పుడు ఛానల్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అరెస్ట్ 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 అని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది చూస్తారు. ఇక వాస్తవం ఇప్పుడు అట్లా చూడడం వల్ల ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ పుణ్యం వస్తుందా? అట్లాంటిది అరెస్ట్ అని పెట్టేసి సంపాదించిన సంపాదన మంచిదా? చెడ్డ సంపాదన. అట్లాంటిది వద్దు. ఛానల్ వాళ్ళకి నేనైతే చెప్పిన, బిగ్ టీవీ వాళ్ళకి కూడా చెప్పిన 2-3 సార్లు. ఇక వాళ్ళు అయినా సరే ఇప్పుడు అట్లా పెడితేనే చూస్తారు గురువు గారు అని అంటే మరీ అందులో పెట్టడం తప్పు కదా. ఇప్పుడు శివరుద్ర సాధువు అరెస్ట్ అని పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టారంట. ఇట్లా మీరు అరెస్ట్ అయ్యారని పెట్టలే స్వామి, మేము ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టామనంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూసేటోళ్ళు ఉన్నారా మనోళ్ళు? ఆ అరెస్ట్ అన్న వార్త తినేసి కొంతమంది ఆవేదన వ్యక్తపరుస్తారు, కొంతమంది అయ్యో మా స్వామి ఎట్లా కాదంటారు, ఇంకొంతమంది ఏం చేస్తారు ఆనందపడతారు. ఆనందపడేటోళ్ళు కూడా ఉంటారు, మూర్ఖులు ఎంతమంది లేరు. కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులు చేసిన ఆ ప్రయత్నంలో ఇద్దరి మధ్యలో జరిగిన పొరపాటు, నా శిష్యుడు వాళ్ళని కొట్టడం పొరపాటు, వాళ్ళు నన్ను మీరు అలా అనుకోవడం పొరపాటు అనే పొరపాటు జరిగి సారీలు అయిపోయిన తర్వాత ఇంకా ఛానల్ ఏంటంటే ఇంకా అది నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు అడిగినప్పుడు కూడా నేను చెప్పదలుచుకోలేదు, కానీ మొదట మీరు అడిగారు కదా సరే చెప్పుదామని. ఎందుకు చెప్పాను అంటే చాలామందికి తెలియాలి, అరెస్ట్ అవ్వడం అనేది ధర్మం వైపు ఉన్న వాళ్ళని ఇంతవరకు చేయలేరు స్వామి. ఇప్పుడు అంతగానం ఇప్పుడు క్షుద్ర పూజలు చేసేటోళ్ళు, చేతబడులు చేసేటోళ్ళు, బాణామతని ఆమతని ఈమతని మతి లేకుండా తిరిగిన వాళ్ళు వందల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ పోలీసు అధికారులు పట్టుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఒకడు అంటున్నాడు మెసేజ్లో, ఇందాక మేము చదివిన మెసేజ్ ఏంటంటే స్వామీజీలకే ఈ విధంగా వస్తుంది, పడతలేదు, ఒకరినొకరును ఈ విధంగా అనుకుంటారు అంటున్నారు కదా. ఆయన గారికి చెప్పాల్సింది ఏంటంటే ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారు అన్న విషయం తెలుసుకోకుండా కేవలం థంబ్నెయిల్ నమ్ముకొని పోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏముంటుంది అని అంటే నిజాల నిర్ధారణ ఉండదు. ఇప్పుడు నీ మీద నరసింహస్వామి వస్తే నువ్వు నరసింహస్వామి అనుకుంటారు. ఇప్పుడు నీ పక్కన ఇంకొకళ్ళు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చిందంటే ఆయన వెంకటేశ్వర స్వామి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మొబైల్ తీసేసి కామెంట్లు పెట్టేసినంత మాత్రాన నువ్వు దేశానికి ఏదో ఉద్ధరించిన వాడివి కాదు. యథార్థంలోకి వచ్చి సమస్య ఏమిటో అడిగి పరిష్కారం వైపు నించుంటే ఎంతెంత పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయో వాటన్నిటిని పట్టి ఫిల్టర్ చేసి సనాతన ధర్మం అని చెప్పి రుజువు చేసినప్పుడు ఆ బరువు బాధ్యతలు తెలుస్తాయి. ఊరికి కూర్చొని కామెంట్ పెట్టేస్తే బాధ్యత అయిపోదు. కామెంట్ చూడడానికి నువ్వు ఉన్నది
ఈరోజు కాళికమాతకి ఊరేశారు అక్కడ, ఒక ఫోటో వచ్చింది, ఏం రెస్పాండ్ అయ్యావు నువ్వు? అలాంటి వాటికి రెస్పాండ్గా ఎంతమంది ఆడపిల్లలు రేప్ చేస్తున్నారు, ఎంతమంది మగపిల్లలు రైల్వే ట్రాక్ల మీద పడుకొచ్చేస్తున్నారు, కాలేజీలలో చేస్తున్నారు, స్కూళ్ళల్లో చేస్తున్నారు, ఎక్కడెక్కడ చిన్నపిల్లలకి లైంగిక వేధింపులు వచ్చి మద్యం మత్తు మాంసం అని చెప్పి ఇలా చేస్తున్నారు. వీళ్ళందరి మీద రియాక్ట్ చేయడానికి ముందుకు రండి. కామెంట్ పెడితే పొద్దు ఎక్కడో మళ్ళీ ఫేక్ ఐడీలు ఉంటాయి, ఆ ఐడి నిన్న మొన్న క్రియేట్ చేసింది ఉంటుంది. నేను అట్లా వచ్చిన దాటి మీద మన కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తుంటుంది ఫేక్ స్వామి ఐడీలు అని అంటారు. అంటే నీ ఐడియా నువ్వు ఫేక్ పెట్టుకున్న వాడివి, నువ్వు రియల్ అంటే నేను ఎలా నమ్ముతా? నీకు దమ్ము లేదు, ఒకటి డైరెక్ట్గా మెసేజ్ పెట్టే సీన్ అంత లేదు, ఎవరో ఐడి పెట్టుకొని ఉంటావు. కామెంట్ ఎలా పెట్టాలి? పెడితే నా కామెంట్ నేను డైరెక్ట్గా వాళ్ళకి పెడతా, నా పేరు నా ఫోటో వచ్చేసి కింద నెంబర్ కూడా మెసేజ్ చేస్తా, శివరుద్ర సాధు కాంటాక్ట్ అని పెట్టి స్పెషల్ విషయాలు పెడతాను. ఆ మధ్య ఏం చేస్తారు, ఒక పీఠాధిపతి, నాకేం పీఠం లేదు, నేను గుడి కడుతున్నా, కేదార్నాథ్ మహాక్షేత్రం కడుతున్నా, నేను అందుకని ఇంతవరకు నేను పీఠాధిపతిని అని ఎవరికి చెప్పలేదు, నేను ఒక సాధువుని మాత్రమే. నాకు స్థలం ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చింది, ఆ గుడి కట్టుకునే అనే ప్రయత్నంలో తిరుగుతున్నాను నేను. కాబట్టి నేను ప్రభుత్వం నుంచి కేటాయింపులు జరుగుతున్నాయి, ఆ విషయం ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇప్పుడు నేను అందుకే నన్ను చాలా మంది అడుగుతారు, పీఠాధిపతియా మీరు ఎవరు అని అంటే, నేను పీఠాధిపతి కాదు, ఏది కాదు నాయన, సహజ సిద్ధమైన సాధువునే. పీఠాధిపతి అయితే ఏముంటుంది, పీఠాధిపతి కాకపోతే ఏముంటుంది, ఈ నాలుకలో కదా సరస్వతి మాత పొంగుతూ ఉంటుంది, ధర్మం న్యాయం ఈ విషయాలు మాట్లాడాలి కదా. అంటే కొంతమంది ఏం చేస్తారు, పీఠం ఉన్న వాళ్ళకి ఒక విలువ ఇస్తారు, పీఠం లేని వాళ్ళకి ఒక విలువ ఇస్తారు. నేనేమంటా అంటే, పీఠం ఉన్నా పీఠం లేకున్నా సనాతన ఋషి పరంపరల ఋషులందరూ చెట్ల కిందనే కూర్చున్నారు, వాళ్ళే సప్త ఋషులు, వాళ్ళే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కాబట్టి ఈ పీఠాలు ఇవన్నీ ఒకప్పుడు నుంచి లేవు, ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి లేవు, 100 సంవత్సరాల క్రితం ఉన్నాయి, లేవు 100 సంవత్సరాల తర్వాతనే వచ్చాయి. 100 సంవత్సరాల క్రితం అంతా అడవిల పాలేగా, చెట్లు గుట్టలు కోనలేగా, ఒక ఆశ్రమాలు ఉండేటి, పీఠాలు లేకుండే, పీఠాధిపతి అనేది లేకుండే. ఏముండే అంటే పీఠాధిపతి అంటే ఒక ఆజ్ఞలాగే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే అష్టాదశ శక్తి పీఠం నుంచి వచ్చింది. అష్టాదశ శక్తి పీఠాల యొక్క వివరణ నేను మరోసారి చెప్తాను. ఇలా రావడం చేత పీఠాలు మఠాధిపతులు వీళ్ళందరూ మెల్లిమెల్లిగా వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలు, అన్నదానాలు, కొన్ని గోమాత సేవా కార్యక్రమాలు చేయడాలు, ఇలాంటివన్నీ ఎన్నెన్నో రావడం జరిగింది. కాబట్టి మనుషులకి చెప్పేది ఏంటంటే స్వామి, అంత సులభంగా కాషాయం బట్టలు ఈ శరీరానికి రావు. కామెంట్ పెట్టినంత మాత్రాన కామెంట్లో నువ్వు ఏదో ఉద్ధరించేసినావు కదా అని అనుకోవడం ముమ్మాటికి పొరపాటు. అసలైన పొరపాటు ఏంది అనేది తెలుసుకోవాలి, నిజ నిర్ధారణ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మామూలుగా మంత్ర ఉచ్చారణ చేసి మామూలుగా పూజలు చేసే వాళ్ళకు కూడా భక్తులు ఉంటారు, పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళకు భక్తులు ఉంటారు. అంటే ఎవరి కోరిక మేరకు వాళ్ళు ఉంటారు కదా. నేనేమనంటా అంటే, ధర్మం వైపు ఉన్న వాళ్ళ భక్తులే ధర్మాన్ని గెలిపించగలరు. అక్కడ డబ్బు పనిచేయదు, పరపతి పనిచేయదు, నీ విలువలు నైతిక శక్తులు పనిచేయవు, అక్కడ ఒక్కటే పనిచేస్తారు. కేవలం నేను మనిషిని, నేను నీలాగే ఒక మనిషిని అన్న వాళ్ళే నిజమైన సాధు సత్పురుషుల లక్షణాలని పెట్టుకోవాలి. ఇంకో మాట చెప్తాను, నా నాలుక చాలా వేద శాస్త్రాలు మాట్లాడింది అనుకోండి, వేదం గురించి ధర్మం గురించి మంచి గురించి చెప్పింది అనుకోండి, నా మాటలో నుంచి అందరూ వేద శాస్త్రాలన్నింటినీ పాటించడానికి వెళ్తారు, అందరూ వింటారు. 100 మంది మన సభలో వచ్చి కూర్చున్నారు, ఒక అమ్మాయికో అబ్బాయికో ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగింది అనుకుందాం, నా మాటలు బతికిస్తుంది ఆవిడని, నా చేతలు కదా బతికిచ్చేది. నేను వెళ్ళి, లేకపోతే నాతో పాటు నలుగురు వెళ్ళి నీళ్ళు ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోవడమా, లేకపోతే ఇంకేదన్నా ఆవిడకి ఆర్థికంగానా లేకపోతే అనారోగ్య పరిస్థితి కానీ నేను దిగి పోయి చేస్తేనే అవుతుంది. కానీ ఇక్కడ నుంచి అంతా శాంతి జరుగుతుంది, లోకం అంతా సమస్త సుఖభావంతో అని ఇట్లా నేనంటే జరుగుతుందా? కలియుగంలో జరగదు, మిగతా యుగాల్లో జరిగింది. మిగతా యుగాల్లో పుణ్యం వేరు, పురుషార్థాలు వేరు, దాంట్లో ఉన్న పరమార్థాలు వేరు. కలియుగంలో మనిషి అంతలో మనిషి దిగితే కానీ సమస్య పరిష్కారం కాదు. ఓపెన్ ఛాలెంజ్ కదా. ఎల్లూరి శ్రీనివాస్ విషయంలో సంవత్సరం కష్టపడితే ఆయన గారిని మనం ఒక నిర్ణయం తీసుకురాలి. సంవత్సరం మిత్ర, ఎన్ని 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 విధాలుగా పోయి ఉండొచ్చు, ఎన్ని అడ్డులు అడ్డుకుండొచ్చు, నన్ను ఎంతమంది అడ్డుకుండొచ్చు, ఎంతెంతమంది ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఉండొచ్చు, నాకు నీకెందుకని, నువ్వెవరని, నీదేందని, నాదేందని ఎన్ని వచ్చి ఉండొచ్చు. ఇట్లా ఎన్ని ఎదుర్కొంటే ఈరోజు ఒక పరిష్కారం వచ్చింది. ఉట్టి మొబైల్లో చూసి కామెంట్ పెడితే అయిపోతుందా? నేనేమంటానంటే భక్తులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు నెగిటివ్ పెట్టినావో పాజిటివ్ పెట్టినావు అంటే కామెంట్ వల్ల ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ ఏమవుతుందంటే అసలైన కుళ్ళు కుతంత్రం ఉన్న నీ గుండె ఎఫెక్ట్ అవుతుంది. ఒక సాధువులు ఓ త్రిశూలాన్ని పట్టుకొని
కేశాలు జీవితానికి, తండ్రికి పరమాత్ముడికి గడ్డాలన్నీ వదిలేసేసి ఓకే. చెప్పులు లేకుండా ఎండలు, వానలు, వర్షాలు, చలులు అనుకోకుండా ప్రయాణాలు చేస్తూ కొన్ని ధర్మ కార్యక్రమాలు స్థాపించబడాలి అని చెప్పి ఆడపిల్లల రక్షణకి, పురుషుల గౌరవానికి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా నీవు ఒక మెసేజ్ పెట్టినంత మాత్రాన ఒక సాధువులు ఆగిపోరు. అవును. సాధువులు ఈ కుళ్ళు కుతంత్రాలు అన్నీ వదిలిపెట్టినాకనే సాధువులు అయ్యారు కదా. అవును. అవన్నీ ఉంటే నేను కూడా మన గల్లీలోనే లొల్లి చేసేటోనిగా. వాస్తవంగా అవును. మన మిత్రులకు చెప్పేది ఏంటంటే ఆ రోజు జరిగిన చిన్న సందర్భం ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు దొరికారు. మళ్ళీ ఓకే. వాళ్ళు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళని పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఛేదించారు, పట్టుకున్నారు, ప్రెస్ మీట్ కూడా పెడతా అన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్పాను. ఓకే. మన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అరెస్టు, ఈ మాట ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుందంటే చూసేవాళ్ళు ఓహో ఈయనకు బాగా అయింది అంటారు. ఎందుకంటే అవును. శ్రీనివాసు చాలా లక్షలు తీసుకున్నాడుగా, ఆ బ్యాచ్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు. ఉంటారు. అవును. నేను ఆ మధ్య కొంతమందిని కూడా నేను నెగిటివ్గా ఇట్లా కాదు ఇట్లా చేయాలని కొంతమందిని చేసి కానీ పెట్టాను. సపోర్ట్ చేసిన వాళ్ళకు కొంచెం అట్లా చేసిన వాళ్ళు ఉండవచ్చును. కొంతమందికి డైరెక్ట్గా నేను నచ్చని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా వాళ్ళు అబద్ధమా నిజమా అని అంటాను. అవును. పడుకోగానే స్లీపింగ్ పిల్స్ ఏడున్నాయని ఎత్తుకొని వేసుకొని నిద్రపోయే రోజులు సమీవి. అవును. ఒక సాధువులం అనర్గళంగా ఒక మాట నేను ఏం చెప్పగలుగుతా తెలుసా, ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. అలా పడుకోగానే 30 సెకండ్లకి నిద్రపోతాను నేను, 30 సెకండ్స్. అంటే నేను రేపటి గురించి పరమాత్ముడికి అప్పచెప్తా. ఇప్పటికీ మా వాళ్ళు కానీ, మా అమ్మ కానీ, మా ఇంట్లో కానీ, మా వాళ్ళని అనే విషయం ఏంటంటే వాళ్ళ పడుకోగానే 30 నుంచి 1 మినిట్ తర్వాత నేను ఈ ఈ శబ్దంలో ఎక్కడ ఉండా. ఆ, ఈ రోజుల్లో అంటే నేను ఎందుకు గొప్పగా చెప్తున్నా అంటే నా నిర్ణయం స్వార్థంలో అయితే నాకు నిద్ర పట్టొద్దు. ఓకే. నా నిర్ణయంలో నేను ఎవరినో హెచ్చరించాలి అని అంటే నేను ఎందుకు తిరుగుతాను? ప్రశాంతంగా నిద్ర నేను ఒక పీఠంలో ఉంటాగా, అవును. నేను ఒక 100 ఎకరాలు సంపాదిస్తాగా, అవును. నా భక్తులు 100 మంది నాతో చెప్పారు ఆ మాట. ఎందుకు స్వామి ఆ గుట్ట పైన, ఎందుకు ఆ గొడవలు, ఆ కేదార్నాథ్ గురించి, మా ఊర్లో గట్టు, మా పొలంలో గట్టు, మా ఇల్లు స్థలాల గట్టు అని చాలా మంది అని అంటే అన్నీ రిజెక్ట్ చేశాను. అవసరం లేదు. పరపతి రావడం ముఖ్యం కాదు శంకర, దానికి పరువు కాపాడు. నిలబడడం ముఖ్యం. అది పుణ్యంగా నిలబడాలి. అవును. అక్కడే ఎందుకు గుడి కడుతున్నామంటే ఆ స్థల పురాణం గొప్పది. అక్కడ కట్టి ఇండియా మొత్తంలో, ప్రపంచం మొత్తంలో ప్రఖ్యాతిగాంచాలి అనేది మా కోరిక. ఆ స్థలానికి ఆ ప్లేస్. విలువ ఉంది. అవును. గుడి ఎక్కడైనా కట్టొచ్చు శంకర, ఉమ్. కానీ పుణ్యం మాత్రం కొన్ని ప్రదేశాల్లోనే వస్తుంది. ఏ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వాముడు ఇప్పుడు మా వీధుల్లో లేడా? అవును. తిరుపతికి ఎందుకు పోవాలి? అవును. ఆ స్థలం గొప్పది, ఆ స్థలానికి ఉన్న వివరణ గొప్పది, ఆగమ శాస్త్రాలు గొప్పవి, ఓకే. స్థితిగతులు గొప్పవి, కట్టిన కారణ జన్ముడు గొప్పవాడు. అందుకని గుడికి, ఆ ప్రాంతానికి ఆ విలువ, ఆ రకమైన అన్యోన్యత, దైవాధీనమైన శక్తులు అన్నమయ్య ద్వారా వచ్చాయి.